దీప ఎలాగైనా సరే శౌర్యని మంచి స్కూల్లో చేర్పించాలని చెప్పేసి తీసుకువెళ్తుంది. కానీ అక్కడ దీపను తన స్టేటస్‌ని చూసి అవమానిస్తారు. తను ఆయమ్మేమో అనుకుంటారు. కానీ నా పిల్లని బడిలో చేర్పించటానికి తీసుకొచ్చాను అంటే, చదువు రాని తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు ఈ స్కూల్లో స్థానం లేదని బయటికి వెళ్ళిపోమని అవమానించి పంపిస్తారు. కానీ శౌర్య మాత్రం చాలా బాధపడుతుంది. ఈ స్కూల్లోనే ఉంటానని అంటుంది. "నువ్వు కార్తీక్‌ని తీసుకొచ్చుంటుంటే ఎలాగోలా చేర్పించేవాడిని. నీ తప్పే ఉందని" వాళ్ళ అమ్మ మీద అలుగుతుంది శౌర్య. కానీ ఏదో ఒక రకంగా నచ్చజెప్పుకొని దీప తనని ఇంటికి తీసుకెళ్తుంది. వేరే స్కూల్‌లో జాయిన్ చేయించమంటే ఖచ్చితంగా నేను జాయిన్ అవ్వనని శౌర్య మొండి పట్టు పడుతుంది. ఈలోపు కార్తీక్‌కి అలాగే నరసింహకి పెద్ద గొడవ అవుతుంది. నరసింహ కావాలని కార్తీక్‌ని రెచ్చగొడితే నేను సహాయం చేస్తున్నానని వేరే రకంగా ఆమెను నేనేమి చూడటం లేదని ఎంత చెప్పినా వినకుండా మాటలతో రెచ్చగొడితే వార్నింగ్ ఇచ్చి కార్తీక్ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఈలోపు జ్యోత్స్న కార్తీక్ దీపలు మాట్లాడుకోవడం, దీపను కార్తీక్ వాళ్ళ అమ్మ వెనకేసుకురావటం ఇవన్నీ ఆలోచించి బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అక్కడికి కార్తీక్ వచ్చేసరికి నేను ఇప్పటి వరకు అలర్ట్‌లో లేను బావ. ఇప్పుడు అలర్ట్‌లో ఉందాం అనుకుంటున్నాను అంటూ కార్తీక్‌కి అర్థమయ్యేలాగా మాట్లాడేసరికి కార్తీక్ షాక్ అవుతాడు.